గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, అవసరం నీ పేరు చెప్పమ్మా తల్లి. నా పేరు అల్లుపుల్ లెక్కమ్మ సార్. ఎంతమంది అమ్మా మీరు మీ ఇంట్లో? నాతో పాటు 4 ఉంటారు సార్. మేము 5 సార్. ఉమ్. మా అత్తగారు, మా హస్బెండ్ గారు, పాప, బాబు, నేను సార్. పాప ఏం చేస్తుందమ్మా? పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది దగ్గర సార్. పెట్టుకుంది. ఫస్ట్ క్లాస్. బాబు అంగన్వాడి చదువుతున్నాడు సార్. ఓకే అమ్మా. ఎంత ఆదాయం వస్తుందమ్మా నీకు? నాకైతే ప్రస్తుతం ఏం లేదు సార్. నాకు మ్యారేజ్ అయిన వెంటనే పిల్లలు అవడంతో మరి నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను మీ సార్. ఆయన ఏం చేస్తాడమ్మా? మా ఆయన గుజరాత్ వెళ్తాడు సార్. ఏమ్మా? గుజరాత్ సార్. గుజరాత్ ఏరవాలి సార్. గుజరాత్లో ఆడేం చేస్తాడమ్మా? అక్కడ వ్యాట్ చేస్తారు సార్. ఎంత సంపాదిస్తాడమ్మా? నెలకి 10,000, 12,000 అలా వస్తాయి సార్. 10,000, 12,000 గుజరాత్ పోయాడు మిమ్మల్ని వదిలేసి. విశాఖపట్నంలో మనకు ఒక సిఐ మీట్ స్టార్ట్ చేసి ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ, తర్వాత ఇక్కడ పవర్ రీఫార్మ్స్ కూడా స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ యొక్క పిలుపుని అందుకుని మేము అక్కడ ఎన్ఆర్ఐగా వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చి ఒక మంచి ఇక్కడ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అని స్టార్ట్ చేసాం. 2018లో స్టార్ట్ చేసినప్పుడు 2019లో కంప్లీట్ చేసాం ప్రాజెక్ట్ ఇక్కడ మన పైడిభీమవరంలో అనమాట. పైడిభీమవరంలో స్టార్ట్ అయిన తర్వాత 2020-21లో కోవిడ్ ద్వారా మన యొక్క గ్రామాలన్నీ మన యొక్క ఎంత కోవిడ్ వచ్చి ఎంతమంది ప్రాణాలకి అపాయం వచ్చినప్పుడు మా ఇండస్ట్రీ ద్వారా ఎంతోమందికి ఆక్సిజన్ సప్లై చేసి, ఎల్జీ యాక్సిడెంట్ అయినప్పుడు కేజీహెచ్ హాస్పిటల్స్ ద్వారా ఎంతోమంది సాయం చేసాం. ఈరోజు మనం అందరం మనకి ఎంతో రుణపడి ఉన్నాం అనమాట మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఆయన యొక్క విజనరీ ద్వారా ఈ రోజున మనం అక్కడ ఐటీ రంగం కానీ, పవర్ సెక్టార్ కానీ, అదేవిధంగా హెల్త్ కేర్ సెక్టార్ కానీ, మెడ్ సిటీ వచ్చింది మనకు వైజాగ్లో. సో ఆ విధంగా ఎంతోమందికి మన భారత్ బయోటెక్ ద్వారా జెనోమీ వ్యాలీ వచ్చింది. సో దాని ద్వారా ఎంతోమంది కోవాక్సిన్ వచ్చింది. మన కోవిడ్ టైంలో ఆక్సిజన్ కానీ, వ్యాక్సినేషన్ కానీ ఇదంతా జరగడానికి ప్రదాత అనమాట మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారికి. ఏ విధంగా రుణపడి ఉన్నామంటే మనం అందరూ ఎన్ని జన్మాలు రుణం అనమాట అది. ఎందుకంటే ఒక చేయూతనిచ్చారు 30 సంవత్సరాల క్రితం. ఈ విధంగా నేను మీ అందరికి ఒక సాక్షిగా చెబుతున్నాను. ఆయన మన రీఫార్మ్స్ ద్వారా ఏ విధంగా వచ్చేది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మార్గదర్శకంగా నేను విన్నానమాట. బంగారు కుటుంబంలో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ, వారి యొక్క జీవన విధానం కానీ, వారికి కావాల్సినవి ఏంటి. కొంతమంది బోట్స్ అడిగారు, కొంతమంది మిషనరీ అడిగారు, కొంతమంది టూల్స్ అడుగుతున్నారు, కొంతమంది అది వారికి పిల్లలకి స్టడీస్, ఎడ్యుకేషన్ అడుగుతున్నారు. ఈ విధంగా మేము మా యొక్క ఇండస్ట్రీ తరఫున మేము ముందుకు వచ్చి ఈ యొక్క విజనరీతో P4 స్టార్ట్ చేశారు. 2047 కల్లా మన అందరికి పేదరికం నిర్మూలన ఇవ్వాలని. ఇట్స్ వండర్ఫుల్ అన్నమాట. 2020 స్టార్ట్ చేసినప్పుడు అందరూ ప్రపంచ దేశాలు అందరూ ఆ యొక్క విజన్ చూసి ఈరోజు అన్ని దేశాల్లోనూ యొక్క స్కిల్స్ డెవలప్మెంట్లో మనకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆ విధంగా దూరదేశాలకు వెళ్ళి కంప్యూటర్ రంగంలో రాణించి ఎంతోమంది ఈరోజు వర్క్ ఫ్రమ్ చేశారు. నాకు ఎంతో సంతోషం వేసింది. బంగారు కుటుంబంలో నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద నేను ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకుంటాను, లేకపోతే ఇక్కడ మత్స్యకారులకి ఈ యొక్క సోలార్ విధంగా వాళ్ళకి ఒక డ్రైయర్ లేదని, సో వాళ్ళకి ఒక టూల్ కిట్స్ లేవని, బోట్స్ లేవని, ఇవన్నీ చెప్పుకుంటుంటే చాలా ఇది ఒక మంచి ప్రణాళిక సార్. మేము మా సాయి శక్తిలో మీ యొక్క ఏ విధంగా చేయగలుగుతావు? ఆ అమ్మాయి ఇప్పుడు ఒక ప్రాబ్లం, ఇలాంటి కుటుంబాలు ఉంటాయి. మీ మేనేజ్మెంట్ బ్యాండ్విత్లో మీరు ఒక మనిషిని పెట్టి ఎన్ని కుటుంబాలను ఆదుకోగలుగుతారు? ఆ అమ్మాయి విషయం ఇప్పుడు నేను సూక్ష్మంగా ఒక మాట అడుగుతున్నా. భర్త గుజరాత్కు పోయాడు, ఆ అమ్మాయికి 2 పిల్లలు, వాళ్ళిద్దరు చదివిస్తూ ఉంది. ఇంట్లో నుంచి బయట కూడా పనికి పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని మీరు ఆదాయం పెంచి ఆ 2 పిల్లల్ని ప్రయోజకులు చేయడానికి ఏం చేయగలుగుతారు? భర్తను అవసరమైతే గుజరాత్ పోయే పని లేకుండా ఇక్కడికే పిలిపించి ఒక షాపు, ఒక చిన్న ఇది పెట్టించి అతన్ని హ్యాండ్ హోల్డ్ చేసి అతన్ని పైకి తీసుకొస్తూ ఆదాయాన్ని కుటుంబాన్ని పైకి తీసుకొస్తూ ఆ పిల్లల్ని చదివించే బాధ్యత మీరు తీసుకోవాలి. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. ఇమ్మీడియట్గా ఏం చేస్తారు, 5 ఏళ్ళలో ఏం చేస్తారు, 10 ఏళ్లలో ఏం చేయగలుగుతాం, ఆ కుటుంబాన్ని బాగు చేయాలి. ఏం చేస్తారు మీరు చెప్పండి. సో నెక్స్ట్ మాకు ఒక 20 కుటుంబాల వరకు మాకు ఒక లిస్ట్ వచ్చిందండి. వాటికి మేము వాటిని వర్క్ చేసి వాళ్ళకి కావాల్సిన టూల్స్ ఏంటి,
వాళ్ళు కొంతమంది బోట్స్ అడుగుతున్నారు, కొంతమంది ఆర్థిక వ్యవసాయం ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలంటే వారికి సోలార్ యొక్క డ్రైయర్స్ అడుగుతున్నారు. వారికి ఇక్కడ గ్రామాల్లో బోట్స్కి సంబంధించిన టూల్ కిట్స్ లేవంటున్నారు. పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇక్కడ మంచి స్కూల్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ వచ్చినాయి. సో వాళ్ళకి కావాల్సిన స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం. 20 కుటుంబాలు పెట్టుకొని చేయగలుగుతారు. ఎస్, ఒక 20 కుటుంబాలు ఇలాంటి కుటుంబాలని అడాప్ట్ చేసుకొని ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసుకుంటూనే ఏం చేయగలుగుతాం, అవసరమైతే ఆ కుటుంబానికి కొంత పెట్టుబడి కూడా పెట్టి ఆదాయాన్ని పెంచే మార్గాన్ని మిత్రుడు మార్గదర్శి తీసుకుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. రేపటి నుంచే ఈ పని ప్రారంభమవుతుంది. నేను కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో మానిటర్ చేస్తూ ఉంటాను. ఎవరు చేశారు, ఎట్లా చేశారు, ఆదాయం ఎంత పెరిగింది, అవన్నీ కూడా చేసుకొని పైకి తీసుకొస్తాం. ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ.